హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ బాగున్నారా? ఇవాళ నేను తందూరి చికెన్ తయారు చేసే విధానము, దానికి కావాల్సిన పదార్థాలు చెప్తున్నాను. ముందుగా 700 గ్రామ్స్ స్కిన్లెస్ బర్డ్ని చికెన్ని తీసుకోవాలండి మనం. దీనికి కావాల్సిన పదార్థాలు ఉప్పు, పసుపు, కారం, పెరుగు వాటర్ లేకుండా ఫిల్టర్ చేసేసి టైట్ కర్డ్ని తీసుకోవాలి. గ్రీన్ చిల్లీ సాస్, రెడ్ చిల్లీ సాస్, పార్షా చికెన్ మసాలా పౌడర్, బ్లాక్ సాల్ట్, వైట్ పెప్పర్ పౌడర్, దీనే చైనీస్ పౌడర్ అని కూడా అంటారు, జీరా పౌడర్, జింజర్ గార్లిక్ పేస్ట్, నెక్స్ట్ ధనియా పౌడర్. వీటితో పాటు ఒక లెమన్ని కూడా తీసుకోవాలి. దీనికి మనం 200 గ్రామ్స్ కర్డ్ని యాడ్ చేస్తున్నాం. నేను ముందే చెప్పినట్టు 700 గ్రామ్స్ చికెన్కి 200 గ్రామ్స్ కర్డ్, పసుపు, సాల్ట్ సఫిషియెంట్గా మీకు ఎంత కావాలంటే అంత తగినంత యాడ్ చేసేసుకోండి. కారం 4 టీ స్పూన్స్ యాడ్ చేసుకోవాలి. చిల్లీ సాస్ 1 టేబుల్ స్పూన్, రెడ్ చిల్లీ సాస్ 1 టీ స్పూన్, జీరా పౌడర్ 1 టీ స్పూన్, బాద్షా చికెన్ మసాలా 1 టేబుల్ స్పూన్. బాద్షా చికెన్ మసాలానే తందూరి చికెన్కి బాగుంటుందండి. సో నేను బాద్షా చికెన్ మసాలానే ప్రిఫర్ చేస్తాను. నెక్స్ట్ బ్లాక్ సాల్ట్ 1 టీ స్పూన్, వైట్ పెప్పర్ పౌడర్ 1 టేబుల్ స్పూన్, ధనియా పౌడర్ 1 టేబుల్ స్పూన్, జింజర్ గార్లిక్ పేస్ట్ 2 స్పూన్స్ తీసుకొని దీనిలో 1 టేబుల్ స్పూన్ మస్టర్డ్ ఆయిల్ని కూడా మనం యాడ్ చేసుకోవాలండి. ఇవన్నీ యాడ్ చేసిన తర్వాత ఒక లెమన్ని తీసుకొని లెమన్ని కూడా దీనిలో స్క్వీజ్ చేసేసుకోవాలి. ఇవన్నీ యాడ్ చేసిన తర్వాత మొత్తం అంతా కూడాను బాగా మిక్స్ చేసేసుకోవాలి. మనము చికెన్ తీసుకున్నప్పుడు ఆ ముక్క సైజ్ చూపించాను కదా, ఆ సైజులో తీసుకున్నాక దానికి లైట్గా కట్ చేయాలంటే నాట్లు పెట్టాలి. సో దట్ మనకి ఈ పేస్ట్ మసాలా పౌడర్ మసాలా పేస్ట్ ఏదైతే ఉందో అది మంచిగా స్ప్రెడ్ అవుతుంది ముక్కకి. సో ఇవన్నీ యాడ్ చేసేసిన తర్వాత మంచిగా మిక్స్ చేసేసుకోవాలి. తందూరి చికెన్ ఈజ్ నథింగ్ బట్ మనం ఏదైతే యాడ్ చేస్తున్నామో ఆ మసాలానే. బాగా ఇలా మిక్స్ చేసేసుకొని దీన్ని మ్యారినేట్ చేసి ఒక 5 to 6 అవర్స్ ఫ్రిడ్జ్లో ఉంచుకోవాలండి. సో దట్ మనకి మంచిగా ముక్కకు పడుతుంది మసాలా అనేది. దీన్ని ఇదిగోండి ఇలా కలుపుకొని దీన్ని ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటున్నా. తర్వాత మనం గ్రిల్లర్ని రెడీ చేసేసుకుందాం. చార్కోల్ గ్రిల్లర్ అండి ఇది. బొగ్గుతో వేపినప్పుడే ఆ తందూరి చికెన్ టేస్ట్ వస్తుంది. సో ఇదిగోండి మనకి 5 to 6 అవర్స్ ఫ్రిడ్జ్లో ఉన్న ముక్కల్ని తీసి బయటికి అలా పుల్లగా గుచ్చేసుకుంటున్నాము. ఇవి కూడా స్టిక్స్ మనకి దీంతో పాటే వస్తాయి. అలా గుచ్చేసుకొని పక్కన నేను బౌల్లో పెట్టుకున్నది బటర్. ఇది కాల్చుకుంటూ దాన్ని మధ్య మధ్యలో మనం బటర్తో స్ప్రెడ్ చేస్తూ అదే బ్రష్తో బటర్ని స్ప్రెడ్ చేయాలి. అదిగోండి అలాగా. రెడీ అయిపోయింది. ఫైనల్లీ కొత్తిమీరతో గార్నిష్ చేసేసుకున్నాను. దీనితో పాటు ఖచ్చితంగా పుదీనా చట్నీ ఉండాల్సిందే. సో ఇది పుదీనా చట్నీ ది బెస్ట్ కాంబినేషన్ అండి. పుదీనా చట్నీ కూడాను నేను చెప్పేస్తాను తయారు చేసే విధానం. దీనికి కావాల్సిన పదార్థాలు పుదీనా, కొత్తిమీర, వెల్లుల్లి, బ్లాక్ సాల్ట్, అల్లం, జీలకర్ర, చాట్ మసాలా వేసుకొని మనం దీన్ని మిక్సీ పట్టేసుకోవాలండి. మిక్సీ పట్టేసిన తర్వాత అదిగోండి పేస్ట్. ఈ పేస్ట్కి మనం కర్డ్ని కూడా యాడ్ చేసుకోవాలి. సో ఇదండి మింట్ చట్నీ రెడీ అయిపోయింది. సో తందూరి చికెన్ విత్ మింట్ చట్నీ చూసారు కదా. మళ్ళీ కలుద్దాం మంచి వీడియోతో. బాయ్.